పాకిస్తాన్ క్రికెటర్ల ఫిట్నెస్ విషయంలో ఆ దేశ క్రికెట్ బోర్డు పీసీబీ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 సీజన్ ముగిసిన వెంటనే జాతీయ జట్టు సభ్యులందరికీ పాకిస్తాన్ సైన్యంలో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. సైన్యంలో శిక్షణతో ఆటగాళ్ల ఫిట్నెస్ మెరుగుపడుతుందని భావిస్తోంది. విదేశీ ఆటగాళ్ల తరహాలో పాకిస్తాన్ ఆటగాళ్లు ఫిట్గా లేకపోవటం, తరచూ గాయాల బారిన పడుతుండటం, సిక్సర్లు కొట్టలేకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. విదేశీ ఆటగాళ్లలా ఫిట్గా ఉండాలంటే పాకిస్తాన్ క్రికెటర్లకు ఆర్మీ ట్రైనింగ్ అవసరమని పీసీబీ భావిస్తోంది. ఈ విషయాన్ని ఆటగాళ్లకు తెలియచేసినట్టు పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ తెలిపారు. పీఎస్ఎల్ ముగిసిన వెంటనే పాకిస్తాన్ ఆర్మీతో 10 రోజుల ట్రైనింగ్ క్యాంపు ఉంటుందని చెప్పారు. పాకిస్తాన్ ఆటగాళ్లు సిక్సులు బాదటంతో ఇబ్బంది పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. లాహోర్లో నేను చూసిన కొన్ని మ్యాచ్ల్లో పాకిస్తాన్ బ్యాటర్లు ఎవరూ కూడా సిక్సులు కొట్టలేకపోయారు. బంతిని స్టాండ్స్లోకి పంపించలేకపోయారు. విదేశీ ఆటగాళ్లు మాత్రం అలవోకగా సిక్సర్లు బాదారు. దాంతో పాకిస్తాన్ ఆటగాళ్లంతా ఫిట్గా మారేలా ప్రణాళిక చేయాలని బోర్డును కోరారు. పీఎస్ఎల్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్, ఐర్లాండ్, ఇంగ్లాండ్తో ద్వైపాక్షిక సిరీస్లు ఉన్నాయి. జూన్లో టీ20 ప్రపంచకప్ ఉంది. ఫిట్నెస్ క్యాంప్ నిర్వహించేందుకు మాకు సరైన సమయం కూడా లేదు. అయినా మేం ట్రైనింగ్ క్యాంపుకు కావాల్సిన విండోను గుర్తించాం. కాకుల్ మిలిటరీ అకాడమీలో మార్చి 25 నుంచి ఏప్రిల్ 8 వరకు ఆర్మీ ట్రైనింగ్ క్యాంపు నిర్వహిస్తాం. ఆటగాళ్లకు పాక్ ఆర్మీ అధికారులు సాయం చేస్తారు అని నఖ్వీ చెప్పుకొచ్చాడు. ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో పాకిస్తాన్ టీం మేనేజ్మెంట్ ఎలాంటి ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి.